సక్సెస్ వెనుక ఒక కష్టము, ఫెయిల్యూర్, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవును. మీరిప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా! వాళ్ళదేముందిలే హాయిగా భర్తున్నాడు, హ్మ్. ఇల్లుంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫేమస్ అయితుంది అనుకుంటారు గానీ, అవును. మీరు పడ్డ కష్టాలు తెలీదు కదా! తెలీదు. సో, మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్. మన జర్నీలో కష్టాలే ఎక్కువుంటాయి. అవును. మోస్ట్ ది ట్రాన్స్ పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూసే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, అవహేళనలు ఇవన్నీ చూసే మనం బయటకొస్తాం. అవును. సో, మీ మనసుకి బాగా బాధ అనిపిచ్చి, అయ్యో! నా లైఫ్ వేస్ట్. ఇక ఇది నేను భరించలేను అలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా? ఆ! ఫేస్ చేశాను. హ్మ్. అంటే ఇప్పుడు హ్యాపీగున్నాను. ఆ! యాహ్! బిఫోర్ బిఫోర్ ఆ! యాహ్! చాలా అంటే బయటికెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము. ఇప్పుడు హ్మ్. అదే బాడీ ఇప్పుడు కూడా అవును. నాది. హ్మ్. బట్ అప్పుడెలా అంటే నన్ను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగిసిపోవడము. హ్మ్. ఆహ్, మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకిదే పనా? హ్మ్. మీరెందుకు అడుక్కుంటారు? హ్మ్. ఇవన్నీ అన్నప్పుడు నేనన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి. అవును. మేము ఇలా భిక్షాటన చేయాలి. సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారతాం గాబట్టి, హ్మ్. అసలా ఆళ్ళనే మాటలు మీరు కొజ్జ, మీరు చెక్క. హ్మ్. నేను, నేను మందు షాపుల దగ్గరికెళ్ళి కూడా అడిగేదాన్ని. హ్మ్. వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధనిపిచ్చేది. హ్మ్. ఎందుకీ లైఫు? అవును. ఇదేనా? ఫ్యామిలీకి దూరమైపోయాను. నాకంటూ ఏమీ లేదు. అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ ఎళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్‌లో ఎప్పటికొస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని. హ్మ్. కానీ కష్టాలు, 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 కష్టాలు. దేవుడంటారు ఒక కష్టం వెనకాల ఒక సుఖం ఉంటదని. బట్ అవును. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే. చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్‌కెళ్ళాము. హ్మ్. అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే అప్పుడు ఈయన లేరసల నా ఓకే. లైఫ్‌లో. హ్మ్. అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు. హ్మ్. మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు. అబ్బాయి, అమ్మో! అబ్బాయి అని అబ్బాయి, అబ్బాయి అని చెప్పారు. ఈరోజు ఇలా అయిపోయాడు. దీని పొగరంతా అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద. ఆ! అయ్యో! నేను ఇప్పటి వరకు చెప్పలేదు. పడిపోయారు. హ్మ్. పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్‌లో కూడా జాయిన్ అయ్యారు. హ్మ్. మా చుట్టుపక్కనోళ్ళే. ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడెన్‌గా నాకసలు ఏడుపు రాదు గానీ, నా మనసులో అలా ఉండిపోతది. ఎందుకంటే చూసేసాను. హ్మ్. ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి నా కన్నీళ్ళు ఆరిపోయినాయనమాట. అంత స్ట్రగుల్ అయ్యా నేను. వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు. హ్మ్. మీ అబ్బాయి అలా అయిపోయాడు. మీ అబ్బాయి ఇలా మనకి అయిపోయాడు. తప్పలే మనల్ని కన్నందుకు ఆ! తల్లిదండ్రులకి కూడా. అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా అక్కాళ్ళని గూడా. హ్మ్. మీ తమ్ముడు ఇలా అయిపోయాడంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు? అవును. ఇలాంటి మాటలనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడొద్దు. హ్మ్. మీరస్సలు ఏడవకండి. ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తది. అసలు హ్మ్. నేను ఏడవను, నవ్వుతూనే ఉంటాను గానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయిందనమాట. నలుగురం హ్మ్. ఎక్కెక్కి ఏడ్చేసామనమాట. హ్మ్. నాకు బాగా గుర్తు ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళు నా దగ్గరకొచ్చి బాధపడి, "ఇలా అయిపోయావంటరా నువ్వు, ఇలా ఇలా అంటున్నారు" అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది. బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ అవును. హ్యాపీగా ఉన్నారు. ఒక పెళ్లి అనేది నా లైఫ్‌లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది. అవును. ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో, అవును. ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గాడు అలాగా ఇలాగా అని నన్ను ఈరోజు అంకితరాజ్, అంకితరాజ్, అంకితరాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు. అవును. మా అమ్మగారు గూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మాకు ఇల్లుంది. ఆ ఇల్లు చిన్నదయిపోయింది. అంటే వాటర్ ఎక్కువొచ్చేసేది. హ్మ్. మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు. నేను మా అమ్మగారికి ఒక ఇల్లు కట్టాలి. చూడండి కన్నీళ్లు తుడిచే చెయ్యొచ్చేస్తుంది మీకు. ఇంక ఏడ్చే రోజులు పోయినాయి. ఇంక నవ్వటమే. అది ఎమోషనల్ అయిపోద్ది. మనల్ని ఏడిపించిన వాళ్ళని అవును. ఏడిపించే రోజులివి. అంతే అవును. కదండీ! ఎవరైతే మన సక్సెస్‌ని చూసి, మన అది ఎప్పుడు బాధలు చూసి ఏడవదు అసల ఎంత ఇట్స్ ట్రూ. పొజిషన్. ప్లీజ్ బీ అస్సలు బ్రేవ్ అంటే. ఏడవనస్సల. ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. ఏడవకూడదు ఇంకా. ఎందుకంటే నవ్వొచ్చేస్తారు. మీ పక్కనే ఉన్నారు. నవ్వు అవును. పక్కనే కూర్చున్నారు. సో, చాలా కాలం అయిపోయింది. అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. పోయినాయి. యెస్. ఈయన ఏ రోజైతే నా లైఫ్‌లోకొచ్చారో నాకంటూ ఒక లైఫు, హ్మ్. ఒక సపోర్ట్ యెస్.
ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు అందరికీ వస్తారు, అందరికీ వస్తారు. ఉంటారు. ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు, ఒక గర్ల్ కి ఉంటారు. సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అవును అందరికీ ఈ లైఫ్ రావాలని రూల్ లేదు. అవును అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది, అందరూ ఒక ట్రాన్స్జెండర్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది. ఇది ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను. సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి ఆ అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుకలో బలం ఉంటది. సో దేవుడు మనకి అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను. మా అమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి 100% ముందుకు రాకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి. ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు. సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు, పెంచుకుంటారు. మేబీ 99.9% నేను ఒక 1% అంతే. మాలాంటి జంట ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసేవాళ్ళు, అక్కడ ఎందుకు ప్రశ్నించరు? అదే కదా అసలు. యాక్చువల్లీ అసలు మేము ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా, మీరే చెప్పారు ప్లీజ్. యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము. బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం. సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము. సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది. బేబీని అడాప్ట్ చేసుకుంటారా, లేకపోతే లైక్ దేర్ ఇస్ చాలా పాలసీస్ అన్నారు సరోగసీ అది అని. బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము, ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప అని దత్తత తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము, ఒక బాబుని తీసుకుందాం, 2 పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి, ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు. ఇట్స్ ట్రూ, గ్రేట్ థింగ్. చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, అడాప్షన్ పైన? అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి, అది రక్తమా కాదా అని కాదు. కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి, సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి. సో అనుకొని పెంచాలి. మంచి స్టేజ్లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్తోనే వాళ్ళని పెంచాలి, పెద్దోళ్ళని చేయాలి, ఒక మంచి ప్రయోజనాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారంటారా? చేయాలి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చాలా మంచి వాళ్ళు, మా అత్తయ్య మావయ్య గారు అందరూ మంచి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ పెళ్లి చేసుకుంటా అనగానే పిల్లలు కావాలి, వారసులు కావాలి అనుకుంటారు. అవునండి, ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది. పిల్లలు ఒక్కసారి బాధపడ్డాను అనమాట, ఎమోషనల్. వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నాకు కన్నీళ్ళు తుడిచారు, అప్పుడు బాధపడ్డారు. పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి, కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అనలే. నా బ్లడ్ రిలేషన్ కావాలి, నన్ను త్వరగా తెచ్చుకుందాము అని అనుకున్నాము. బట్ మొన్నే మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడి ఒక 1 year తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము. నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. ఊర్లో కూడా హౌస్ కట్టావు, వీడియోస్ చూస్తాను. గోప్రవేశం దానికి ఎంత కష్టపడ్డావు?